కదా మనము. యా ఆనంద్ గారు, సో విన్నారు కదా సామ రామ్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. భరతన్నకు అట్లాగే సోదరుడు రామ్మోహన్ గారికి, ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. అయితే సందర్భం ఏదైనా కానీ అసెంబ్లీలో ఒక సీఎం పోయి ప్రతిపక్ష నాయకుడిని కలవడం అనేటటువంటిది అందరూ కూడా హర్షించదగ్గ విషయమే. మేము కూడా హర్షిస్తాం, అది మంచి పరిణామం కూడా. అయితే ఇది ఎందుకు వార్తలోకి ఎక్కింది? ఇది చేయకూడని పనా అంటే కాదు. ఏమైందంటే రాజకీయాలు ఎట్లయినాయి అంటే అది ఎప్పుడు జరిగితే అది చర్చకు రాదు, అది విషయం కాదు. ఎప్పుడు జరగకుండా ముఖ్యంగా ఎప్పుడు చేయనటువంటి వ్యక్తి ఇట్లా చేస్తే ఇది చర్చలకు వస్తుంది. గతంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిని కలవలేరా? కలిసిన సందర్భాలు లేవా అంటే చాలా ఉన్నాయి. కానీ ఈయన మనస్తత్వము ఎట్లున్నదంటే పాపం సోదరుడు చాలా విషయాల లోపల రేవంత్ రెడ్డి గారికి చాలా అండగా నిలబడ్డాడు. ఆయన భక్తికి జోహార్లు అనుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. కాకపోతే గతం లోపల ఎవరు చెయ్యనటువంటి పనే రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు అన్న లెవెల్లో ఆయన క్యారెక్టర్ గారి గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయనకున్నటువంటి ధైర్యం గురించి సోదరుడు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాడు. మేము కూడా అసెంబ్లీలో చూసినాం. కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలింత అంటే ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు యశోద హాస్పిటల్లో కాలు విరిగిపోయినప్పుడు పోయి పరామర్శించిండు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు కదా సోదరుడు. అక్కడికి పోయి పరామర్శించి వచ్చి బాగున్నారా అన్నటువంటి వ్యక్తే మళ్ళా బయటికి రాగానే వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కోరుకున్నది ఏంటంటే కేసీఆర్ గారి చావు గురించి. ఇదే అండి, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డియా? ఏం చెప్పదలుచుకున్నారు మరి మీకు? ఇప్పుడు ఆయన అన్నది ఏంటంటే మన తెలంగాణ లోపల తోలు తీస్తా అనేటటువంటి మాట ఏనో వ్యక్తిని బట్టి అనలేడు ఆయన. అది ఎవరైతే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారో, నేను ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఊరికే ఉండము, తెలంగాణ ప్రజలందరూ కూడా తోలు తీస్తారనేటటువంటి అర్థంతో ఆయన మాట్లాడిండు. కానీ దానికి ఈయన ఏం మాట్లాడతాడు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష ఎట్లుందంటే, నువ్వు చక్కగా నిలబడు ఫస్ట్, లేకపోతే నీకు కండలన్నీ పోయినాయి, నీ మీద తోలు ఒక్కటే ఉంది, లేకపోతే మస్తాన్ దగ్గర తోలు తీసే కార్యక్రమం ఉంది, ఇవేంటి మాట్లాడేది. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఏం చెప్పదలుచుకున్నారు ఈయన? ఎప్పుడు అట్లాగే ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు లోపల ఎంత సంస్కారవంతంగా ఉన్నాడు అనేటటువంటిది ఈ ఒక్క చర్య కాదు కదండి. ఇదే రేవంత్ రెడ్డి గారి అదే అసెంబ్లీలో లైవ్ లో కూడా జర్నలిస్టులను కూడా చూడకుండా ఎన్నెన్ని బూతులు మాట్లాడిండో తెలియదా? ఇందిరమ్మ రాజ్యం అంటేనే బట్టలిప్పి కొడితేనే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకొచ్చిన సందర్భాలు చూడలేమా? దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డియా? ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఈ రోజుల్లో ఏం చేసుకొస్తున్నారంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే టీవీలు బంద్ చేస్తున్నారు. ఎందుకంటే మా పిల్లలు ఎక్కడ చనిపోతారో ఇటువంటి బూతులు ఇని అని చెప్పి. కానీ మీ సైడ్ నుంచి కూడా అదే విధంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేటీఆర్ గారు ఆంధ్రలో చదువుకుంటే తప్ప అండి? ఈయన అల్లుని ఆంధ్రకెళ్ళి తెచ్చుకోవచ్చా? అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎడమకాలి చెప్పుతో కాలంలో కూడా చెప్పుతో కొడతా అన్నారు. తర్వాత పొట్టోడు లేకపోతే 4 feet 3 feet అంటారు. మరి ఈయన అనేటటువంటి మాటలకు నిజంగా చెప్పాలంటే ఈయన 100 అంటే కేటీఆర్ గారు సొంత తండ్రిని అంటున్నటువంటి దాంతో అక్కడో ఇక్కడ అనిండొచ్చు తప్ప ఈయనలాగా మాట్లాడడానికి పూనుకుంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు కాదు, ఆయన తాత కూడా ఆగరు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? అమెరికాలో చదువుకునేటోళ్ళు అందరు కూడా బాత్రూమ్లు కడుక్కునేటోళ్ళ అండి? ఈయన మాట్లాడే భాష గదేనా? మన పిల్లల్ని కూడా మనం అమెరికా పంపిస్తాం కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే అది తప్ప? బాత్రూమ్ కడగటం ఇదేనా మాట్లాడేటటువంటి భాష? ఈ భాష దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డియా? ఏం మాట్లాడదలుచుకున్నాడు ఈయన? ఆయన వచ్చిండు అని చెప్పి మా నాయకుడు లేచి 2 చేతులు అందించిండు. కానీ మీరు చూడండి వీడియోలో, నాకు కనిపిస్తున్నది అయితే ఈయన ఒక్క చేతి ఇచ్చిండు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. భరతన్న మీరు కరెక్ట్ గా చూడండి, 2 చేతులు ఇచ్చిండా, ఒక చేతి ఇచ్చిండా? ఒక చేతి దగ్గరికి ఇట్లా మర్చుకొని ఒకటే చేతి ఇస్తున్నాడు. పెద్ద మనిషి ఏమో గౌరవంగా లేచి 2 చేతులు అందిస్తే
ఈయన ఒక్క చేతి ఇస్తున్నటువంటి వ్యక్తి, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఆ గర్వము అనేటటువంటి సార్ విజువల్ నరనరాన ఉంది. విజువల్ ప్లే చేద్దాం. అయితే సరే, రెండు చేతులు ఫస్ట్ ఒక చేతి రేవంత్ రెడ్డి ఇవ్వబోతే రెండు చేతులు ఈయన చేతిలో చేయి కేసీఆర్ తీసుకున్నాడు అంటారు. కేసీఆర్ గారు రెండు చేతులు ఇచ్చిండు భరత్ అన్న. కానీ అదే విజువల్ లో కేటీఆర్ నిలబడకపోవడాన్ని అందరు తప్పుపడుతున్నారు. ఎందుకు నిలబడలేదు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అని చెప్పి. అయితే ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఎవరికైనా కానీ కోపం వస్తుంది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు పోయింది కేసీఆర్ గారి దగ్గరికి అండి, కేటీఆర్ దగ్గరికి కాదు కదా. కానీ అందరు మరి హరీష్ రావు